ఒకసారి ఒక పెద్ద అడవిలో రెండు చిన్న జింకలు ఉండేవి, చిన్ని మరియు మిన్ని. వీరిద్దరూ మంచి స్నేహితులు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తే వీళ్లు తమ తల్లి దగ్గర నుండి దూరంగా వెళ్లి అడవిలో ఆడుకునేవారు. ఒకరోజు చిన్ని చెప్పింది, మిన్నీ, మనం ఎప్పుడూ ఈ చెట్ల దగ్గరే తిరుగుతాం. అడవి చివర ఏముంటుందో చూద్దామా? మిన్ని కొంచెం భయపడి, అక్కడ పెద్ద జంతువులు ఉంటారట అంది. కాని చిన్ని నవ్వి, మనమిద్దరం కలిసుంటే ఎవ్వరూ మనకు ఏమీ చేయలేరు అని చెప్పింది. ఇద్దరూ ఆనందంగా పరుగెత్తుతూ అడవి లోపలికి వెళ్లారు. పచ్చని కాంతిలో చెట్ల మధ్య దారులు బంగారు రేఖల్లా మెరిశాయి. పక్షులు చిలకరించాయి. గాలి చల్లగా వీచింది. ఆడుతూ నవ్వుతూ వీళ్లు ఒక చిన్న నది వరకు వెళ్లారు. నీరు స్ఫటికంలా మెరిసింది. చిన్ని తన కాళ్లను నీటిలో వేసి చల్లదనాన్ని ఆస్వాదించింది. మిన్ని కూడా అదే చేసింది. కానీ ఒక్కసారిగా దూరంలో గర్జన విన్నారు. అది ఒక సింహం. మిన్ని భయపడి, చిన్ని, మనం పోదాం అంది. చిన్ని వెంటనే, అవును, ఈ పెద్ద చెట్టు వెనక దాక్కుందాం అని అంది. ఇద్దరూ పరుగెత్తి చెట్టు వెనక దాక్కున్నారు. సింహం కొంతసేపు చుట్టూ వాసన చూసి వారిని కనుగొనలేకపోయింది. కొద్దిసేపటికి అది వెళ్ళిపోయింది. మిన్ని ఊపిరి పీల్చి, ఊహూ, మనం సురక్షితంగా ఉన్నాం అంది. చిన్ని నవ్వి, చూశావా, ధైర్యంగా ఉంటే భయం కూడా పారిపోతుంది అని చెప్పింది. తర్వాత వీళ్లు మళ్లీ తల్లి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ రోజు నుండి చిన్ని, మిన్ని ఇద్దరూ కొత్త ప్రదేశాల్ని చూసినా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండడం నేర్చుకున్నారు. కథ బోధ: ధైర్యం, స్నేహం, జాగ్రత్త ఇవి ఉంటే ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలం.